అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై సోల్మేట్ పార్ట్ 2. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. కాలేజీలో అందరూ క్లాస్ వింటూ ఉంటారు. కానీ చిత్ర సైలెంట్గా ఉంటుంది. అమ్మో ఏంటి స్వాతి సైలెంట్గా ఉన్నావు అని అడుగుతుంది. అంతే, ఒక్కసారిగా అమ్ము అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది. ఏడుస్తూనే ఉంటావా, చెప్తావా? స్వాతి, అమ్ము బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు చెప్పు, ఏమైంది? మా నాన్న పెళ్ళి ఫిక్స్ చేశారు. వాట్? పెళ్ళి నీకా? అవును, నాకు ఇష్టం లేదు. భయమేసి నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా. మా పేరెంట్స్ తనని తీసుకురమ్మని చెప్పారు. ఓకే గుడ్, తీసుకెళ్ళు. అంత లేదు, ఎవరిని తీసుకెళ్ళాలి? మన ఫ్రెండ్స్ అందరూ మా డాడీకి తెలుసు. పెళ్ళి ఖచ్చితంగా చేసేస్తారు. నేను చచ్చిపోతాను. ఫూలిష్గా మాట్లాడకు. దీనికి ఎవరైనా చచ్చిపోతారా? రేపు ఎన్నింటికి రావాలి? మార్నింగ్ 10కి. సరే పద, నేను చూసుకుంటాలే. నేను చూసుకుంటానని చెప్పాను. ఎవరిని తీసుకెళ్ళాలి, ఏం చేయాలి? నెక్స్ట్ డే మార్నింగ్. స్ట్రేంజర్. భయ్యా, లిఫ్ట్ 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 ప్లీజ్. కొంచెం మీ అడ్రస్ దగ్గర డ్రాప్ చేయవా? ఓకే, ఎక్కు. అవును, ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి? నీ గెటప్ ఏంటి, కొంచెం తేడాగా ఉంది. నీకెందుకయ్యా ఎలా ఉంటే? ముందు పోనివ్వు. చెప్పిన అడ్రస్కి ముందు కొంచెం దూరంలో ఆపి తను రిటర్న్ అవుతూ ఉంటాడు. ఇంతలో స్ట్రేంజర్ డ్రెస్ శారీ చేసుకొని విగ్ ఒకసారి తీసి మళ్ళీ పెట్టుకుంటుంది. మీసం కూడా సరి చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు చూస్తాడు అమృతని. అమ్మని, అయిపోయావు. ఎన్ని తెలివితేటలు నీకు. ఈ అభి ఏంటో చూపిస్తా. స్ట్రేంజర్ 2. మన అభి. తన హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అమృత గుర్తుపట్టదు. అసలు ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళ ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. నువ్వొచ్చావేంటి? ఏహే, టైంకి ఎవరు దొరకలేదు. మీ పేరెంట్స్ ఎక్కడ, తొందరగా రమ్మను. ఈ విగ్గు మీసం గుచ్చుకుంటున్నాయి. నాన్న, తానే అమృత. చిచి, అమృతరావు. అమ్ము, మా పేరెంట్స్. నమస్తే అంకుల్, ఆంటీ. ఏంటి, మీ ఇద్దరు లవర్సా? తనకి ఇంకా మీసాలు కూడా కరెక్ట్గా వచ్చినట్టు లేవు. మీకు లవ్ ఏంటి? మా లవ్ని తక్కువ అంచనా వేయకండి. సాగదీస్తే జీడిపాకం అంత అవుతుంది మా లవ్. లాలీపాప్ అంతా తీయగా ఉంటుంది మా లవ్. చాక్లెట్ అంతా టేస్టీగా ఉంటుంది మా లవ్. ఐస్ క్రీమ్ అంతా కూల్గా ఉంటుంది మా లవ్. చిచి, దీని లాలీపాప్ గోల తగలయ్యా. ఎప్పుడు చూడు అవే, ఇరికించేలా ఉంది. అమ్మో చాలు, ఇంకా ఆపు. అది అంకుల్, మా ప్రేమని ఒప్పుకుంటారా లేదా మేము ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాలి? తొందరగా చెప్పండి. అప్పుడే అభి లోపలికి వస్తాడు. తనని చూడగానే అమ్ము, స్వాతి అని నోరు తెరుస్తారు. అమ్ము స్వాతి వైపు తిరిగి కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది. అతనికేం తెలీదు. నువ్వు భయపడకు, నన్ను భయపెట్టకు. అంకుల్ హాయ్, నేను స్వాతి బాయ్ ఫ్రెండ్ని. ఏంటి, స్వాతినా? నా గురించి చెప్పలేదా? స్వాతి అడ్డంగా తల ఊపుతుంది. మరి ఈ అబ్బాయి ఎవరు అంటారు స్వాతి పేరెంట్స్. తను అలాగే చూస్తూ ఉంటుంది. అమ్ముకి అర్థమై మెల్లిగా జంప్ అవ్వాలని చూస్తుంది. తను వెనుక నుండి చెయ్యి పట్టుకుంటాడు. అతన్ని విడిపించుకునే ప్రయత్నంలో విగ్గూడిపోతుంది. అందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అభి, సారీ అంకుల్, నేను వీళ్ళు చదివే కాలేజీలోనే ఫైనల్ ఇయర్. ఈ అమృత మీకు తెలుసుగా. స్వాతి ఎవరిని లవ్ చేయలేదు. తనకప్పుడే పెళ్ళంటే ఇష్టం లేరు. మీరు చెప్తే వినరేమో అని భయపడి ఇలా చేశారు వీళ్ళు. క్షమించండి. మీ అమ్మాయికి లవర్ అని చెప్పాను. తను చెల్లి లాంటిది. అప్పుడే తనకి పెళ్ళెందుకు అంకుల్? సరిగ్గా తెలిసి తెలియక పెళ్లి చేస్తే తను పెళ్ళైన తర్వాత ఏమైనా చేసినా, రాంగ్ డిసిషన్ తీసుకున్నా లైఫ్ లాంగ్ బాధపడాలి. నా చెల్లి అనుకొని చెప్పాను, తర్వాత మీ ఇష్టం. సారీ బాబు, నీ అంతలో మేము ఆలోచించలేదు. నిజంగానే సొంత అన్నలా ఆలోచించావు. ఆడపిల్ల బరువు పెళ్లి చేద్దాం అనుకున్నాం. చదువు అయిపోయిన తర్వాత తనకి ఇష్టమైన వాడిని ఇచ్చి చేస్తాం. స్వాతి థ్యాంక్స్ అన్నయ్య అని చెప్తుంది. సరే అంకుల్, మేము ఇంకా వెళ్ళొస్తాం. అమ్ము బయటకు వచ్చి సీరియస్గా చూస్తుంది. రా వెళ్దాం. నేను రాను.
ఏదో పెద్ద కనకార్యం చేసిన వాడిలా బిల్డప్ ఇవ్వకు. నేను ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే మొత్తం పాడు చేసావు. క్రెడిట్ అంతా కొట్టేశావు. చాలింక ఆపుతావా? అసలు నువ్వు చేసింది కరెక్టేనా? రేపటి రోజున మళ్ళీ స్వాతి లవర్ని తెమ్మంటే తెస్తావా? ఎన్నిసార్లు వస్తావు? పేరెంట్స్ని మోసం చేయడం తప్పు కదా. వాళ్ళు మైండ్ సెట్ చేంజ్ చేసుకునేలా చెయ్యాలి. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు స్వాతి హ్యాపీగా చదువుకోవచ్చు, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళ పేరెంట్స్ని మోసం చేస్తున్నావన్న బాధపడనక్కర్లేదు. అయినా నీ పీత బ్రెయిన్కి ఇవన్నీ అర్థం కావులే. వచ్చి ఎక్కు. నేను ఎక్కను. ఏం చేసుకుంటావో చేసుకో. అవునా? సరే ఇది చూడు అని మొబైల్లో వీడియో చూపిస్తాడు. తను నోరు తెరుస్తుంది. ఇది తీసుకెళ్ళి మీ డాడీకి చూపిస్తే ఏమవుతుంది? ఒకసారి ఊహించుకో. తలపైకి పెట్టి చూసి, ఈసారి నువ్వు లాలీపాప్ తింటే హాస్టల్లో వేసిస్తా, జాగ్రత్త. వద్దు వద్దు, వస్తాను అంటుంది. బైక్ మీద ఎక్కించుకొని ఇంటి దగ్గర వదిలిపెడతాడు. ఇంతలో ఫ్రెషర్స్ డే వస్తుంది. సీనియర్స్ని కూడా పర్ఫార్మెన్స్ చేయమని అడుగుతారు. అప్పుడు అందరూ అభిని డ్యాన్స్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు. చాలాసేపటి తర్వాత ఒప్పుకుంటాడు. వరుణ్ వచ్చి, అమ్మో నువ్వు సాంగ్ పాడు అంటాడు. వాట్, నేనా? కుదరదు. అంతలో సీనియర్స్ వస్తారు అమ్ము దగ్గరికి. అభి కూడా ఉంటాడు. అందులో ఒకరు అమృత. నువ్వు సాంగ్స్ బాగా పాడతావు కదా, మేము ఒక ప్రోగ్రాం ప్లాన్ చేశాం. ఏంటంటే నువ్వు సాంగ్ పాడుతూ ఉంటే అభి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఐడియా బాగుంది కదా అనగానే అందరూ వావ్ అని క్లాప్స్ కొడతారు. అమ్ము మాత్రం వాట్, నేనా? నాన్సెన్స్. అది ఇతనితోనేనా? నెవర్ అంటుంది. అర్జున్ ఈ పిల్లకి కావలసినంత పొగర్రా అంటాడు. అభికి ఈ అమ్మాయి నన్నే అంటుందా అని. ఫ్రెండ్స్ మీరేం టెన్షన్ పడకండి, నేను తనతో పర్ఫామ్ చేస్తాను పదండి అనగానే అందరూ వెళ్ళిపోతారు. అమ్ము సీరియస్గా, ఏంటసలు ఏమనుకుంటున్నావు? నేను చెప్పాను కదా కుదరదని. అవునా అమృతరావు గారు, ఒకసారి ఈ వీడియో చూడండి అని మొబైల్ ఇస్తాడు. ఆ వీడియోలో ఏముందంటే అభి వాళ్ళు డిన్నర్కి వచ్చారు కదా, ఆ రోజు నైట్ వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత దొంగతనంగా లాలీపాప్ తీసుకొని వెళ్ళి బాల్కనీలో కూర్చొని తింటూ ఉంటుంది. నన్ను హాస్టల్లో వేస్తారంట, హా 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 అని నవ్వుకుంటూ ఉంటుంది. దాన్ని అభి వీడియో తీస్తాడు. ఇంటికి వెళ్ళినప్పటి నుండి అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఆ వీడియో ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఎదిరింటి లైట్స్ ఆఫ్ అయ్యాయి అని కన్ఫర్మ్ చేసుకొని మెకానిక్ ఫుల్గా పౌడర్ కొట్టుకొని వైట్ కలర్ డ్రెస్ వేసుకొని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది. వాళ్ళ కీస్ వేసేయడంతో వాళ్ళ టెర్రస్ మీద నుండి అభి వాళ్ళ టెర్రస్ మీదకి నిచ్చెన వేసి పాక్కుంటూ వెళ్తుంది. హమ్మయ్యా వచ్చేసాను, నువ్వు గ్రేట్ అమ్ము, నువ్వేదైనా చేస్తావు అని మెల్లిగా వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ బెడ్ మీద ఒక్కళ్ళే ఉంటారు. దుప్పటి మెల్లిగా తీస్తుంది. వాడు అర్జున్. ఈ అభి ఏమయ్యాడా అని ఆలోచించేలోపు తన మీద ఎవరో చెయ్యి పడుతుంది. వెనక్కి తిరిగి చూడగానే ముఖం మీద టార్చ్ పడుతుంది. వెనక్కి తిరిగి చూడంగానే టార్చ్ వేసుకొని అచ్చం దెయ్యంలా ఫోజ్ ఇస్తాడు అభి. అంతే, పెద్దగా ఆ అని అరుస్తుంది ఒక్కసారిగా. ఉలిక్కిపడి అర్జున్ లేచి వీళ్ళిద్దరినీ చూసి పెద్దగా కేక పెడతాడు. ఆ సౌండ్కి పక్క రూమ్లో ఉన్న రామ్, సాయి, డ్రైవర్ ఇంకా ప్రతాప్ వాళ్ళు కూడా వస్తారు. ఒరే అర్జున్, ఎందుకురా అంత పెద్దగా అరుస్తావు? అరుస్తానంటావేంటిరా? పక్కన చూడు, దెయ్యం ఉంది. నీ బొంద, తను దెయ్యం కాదు, సరిగ్గా చూడు. అమృత, నువ్వు సైలెంట్గా ఉండు, ఈరోజు ఆటాడిద్దాం. చూడు, నీ అరుపుకి అందరూ లేచినట్టున్నారు. అమ్మో, ఈ ఇంట్లో నిజంగానే దెయ్యం ఉన్నట్టుంది, మనం పారిపోదాం. అభి, ఏమైంది? ఎందుకు అలా అరిచారు? ఏం లేదు అంకుల్, సారీ, ఏదో కల వచ్చి అరిచాడు. మీరు వెళ్ళి పడుకోండి. రే రామ్, మీరు కూడా వెళ్ళండి. అందరూ వెళ్ళిపోతారు. అర్జున్ కూడా నువ్వు చూసుకోరా అని పడుకుంటాడు. అమృత శ్రీయాంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుంటూ ఏంటిక్కడ నిచ్చెన కనిపించట్లేదు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అభి వచ్చి వెనక నుంచి కొడతాడు. తను అరవపోతే చెయ్యడ్డు పెడతాడు. ఏయ్ చైతి, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు?
ఊరికినే నైట్ టైం మీ ఇల్లు ఎలా ఉంటుందో చూద్దామని. చా అవునా, కహాని వద్దు, ఈ వీడియో కోసమేగా వచ్చింది. అవును. కాదు కాదు కాదు, నేను చెప్పినట్టు చెయ్యి, డిలీట్ చేస్తా. ఏం చేయాలి? నాతో ఫంక్షన్లో పార్టిసిపేట్ చెయ్యి, ఇచ్చేస్తా. అంతేకాని నేనా నీతోనా అని షో చేసావనుకో, నేనే తీసుకెళ్ళి మీ డాడీకి చూపిస్తా. ఏంటి, ఓకేనా? సర్లే. వినపడలా, గట్టిగా చెప్పు. సరే అని చెవి దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తుంది రాక్షసి. అనుకొని తను వెళ్ళిపోతుంటే చెయ్యి పట్టుకొని గట్టిగా ముందుకు లాక్కుంటాడు. ఒక్క క్షణం ఇద్దరికీ ఒకరి గుండె చప్పుడు ఇంకొకరికి వినబడుతూ ఉంటుంది. ఏంటి? ఏం లేదు, చూడాలనిపించింది. చా అని ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి మా ఇంటి దాకా తోడు రావా అంటుంది. రిక్వెస్ట్ చేస్తే వస్తాను అంటాడు. నేనా రిక్వెస్టా? నా డిక్షనరీలోనే లేదు. సరే అయితే నేను వెళ్తా, నాకు నిద్ర వస్తుంది, బాయ్ అని రూమ్లోకి వెళ్ళబోతాడు. తను చెయ్యి పట్టుకొని ప్లీజ్ వదిలిపెట్టవా అంటుంది. సరిపోలా, ఇంకొంచెం అంటాడు అభి. అబ్బా అనుకొని అభి దగ్గరగా వెళ్ళి, అభి బేబీ నాకు కొంచెం భయంగా ఉంది, మా ఇంటి దాకా రావా ప్లీజ్ అని సిగ్గుపడుతూ బుగ్గగిల్లుతూ అడుగుతుంది. వావ్, ఎంత బాగా అడిగావో తెలుసా అని బుగ్గలు పట్టుకొని లాగుతాడు. తర్వాత కర్చీఫ్ ఇచ్చి ముఖం తుడుచుకో, భయంకరంగా ఉంది, సరే పద అని ఎత్తుకుంటాడు. ఏంటిది? నేను నడుస్తాను. అవునా, తమరు దెయ్యం ఎఫెక్ట్ కోసం గజ్జెలు పెట్టుకున్నారు, అవి కానీ ఇప్పుడు సౌండ్ వస్తే ఇద్దరికీ కలిపి కొడతారు అంటాడు. వద్దులే, ఎత్తుకో. తనని ఎత్తుకో. కానీ ఇదేంటి తల్లి ఇంత బరువు ఉన్నావు, నీతో చాలా కష్టం అంటాడు. ఏంటి, ఏమన్నావు? నువ్వు చాలా వెయిట్ తక్కువ అంటున్నా. తనని చేతులపైకి తీసుకుంటాడు. తన అభి మీద చుట్టూ చేతులు వేస్తుంది. అలా చూస్తూనే ఉంటాడు. మెల్లిగా కిందకొస్తారు. అదేంటో లక్కీగా అన్ని డోర్స్ ఓపెన్ చేసే ఉంటాయి. అలా తీసుకెళ్ళి తన బెడ్పై పడుకోబెట్టాడు. డోర్స్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అని మాత్రం అడగండి ప్లీజ్. ఓకే బాయ్ అని వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోవాలా అంటాడు అభి. బాల్కనీలోకి నెట్టి తలుపు వేసుకుంటుంది రాక్షసి. అనుకుంటాడు, అమ్ము ఎలా వచ్చిందో తను కూడా అలాగే నిచ్చెనతో వాళ్ళ టెర్రస్ మీదకి దూకి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి అసలు నిద్ర పట్టదు. తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రతాప్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ప్రతాప్ అభిని చూసి, ఏంటభి ఇలా వచ్చావు, ఏమన్నా పనా అంటాడు. అవును అంకుల్, నేను అమ్ము ఫంక్షన్లో కలిసి పార్టిసిపేట్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని చెప్పారు. అందుకే తనని షాపింగ్కి తీసుకెళ్దామని. మీరు ఒప్పుకుంటే తీసుకెళ్తా అంకుల్. అయ్యో పర్లేదు బాబు, తీసుకెళ్ళు. అమ్మో అని గట్టిగా పిలుస్తాడు. తన చేత్తో హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ టాప్ లేచిపోద్ది సాంగ్ పాడుతూ వస్తుంది. అభిని చూడదు. ఏంటయ్యా శరత్, మంచి హుషారు మీద ఉన్నావే, ఏంటి మళ్ళీ మీ ఆవిడతో కలిసి సెకండ్ హనీమూన్ ప్లాన్ చేస్తున్నావా ఏంటి అంటుంది. అమ్మ వాళ్ళ అమ్మ తల మీద ఒకటి కొట్టి, నోటికి ఎంత వస్తే అంత అనడమే. ఆ అభితో అంటే షాపింగ్కి వెళ్ళు. వాట్, నేనా? ఇతనితోనా? షాప్ అనేలోపు అంకుల్, మొన్నటి నుండి మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా. అంకుల్ కుదరట్లేదు. ఒకసారి అనగానే అభి అని గట్టిగా అరుస్తుంది. వాళ్ళ డాడీ షాక్ అవుతాడు. తను వెంటనే అభి చేయి పట్టుకొని, అభి బేబీ వెళ్దామా అని బయటకు లాగొస్తుంది. ఇదిగో చూడు, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు తెలుసా. ఏమోనమ్మా, నాకేం తెలుసు అని ఫోన్ పట్టుకొని ఊపుతూ ఉంటాడు. ఎందుకు ఊరికినే బుడబుక్కలోళ్ళ అలా ఊపుతూ ఉంటావు? ఏంటి, ఏమన్నావు? అదే చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అంటున్నా. సరే పద, లేట్ అవుతుంది. ఇద్దరు మాల్కి వెళ్తారు. ఏం డ్రెస్ వేసుకోవాలి అని అడుగుతుంది. లెహంగా అయితే బాగుంటుందని చెప్తాడు. తను క్రీమ్ కలర్ లెహంగా తీసుకుంటుంది. ట్రై చేయి అంటాడు. అవసరం లేదులే అంటుంది. అభి క్రీమ్ కలర్ షర్ట్ తీసుకుంటాడు. షాపింగ్ తర్వాత బయటకు వస్తారు. సరే పద, ఎక్కువ వెళ్దాం అంటాడు తను దిక్కులు చూస్తుంది. ఏంటి పద, తల అడ్డంగా ఊపుతుంది. ఇప్పుడేంటి మరి
ఐస్ క్రీమ్ అంటుంది. అనుకున్నా. సరే పద. అయితే ఒక కండిషన్, మా డాడీకి చెప్పకూడదు. సరే తల్లి పద అంటాడు. ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు. అక్కడ అందరూ కపుల్స్ ఉంటారు. వెయిటర్ వచ్చి మేడం అనగానే నాకు వెనీలా, స్ట్రాబెర్రీ, బటర్స్కాచ్, రసెచ్, బ్లూబెర్రీ అంటూ ఉంటే ఏయ్ చిచి ఆపు, అంత కక్కుర్తేంటి అంటాడు. అమ్మో వెయిటర్తో అతని మాటలు ఏంలే, కానీ నేను చెప్పినవన్నీ ఒక పెద్ద బౌల్లో ఫుల్ నట్స్తో గార్నిష్ చేసి తీసుకొచ్చేయి అంటుంది. మరి నాకు తల్లి, నువ్వు విడిగా చిన్న కప్ తింటే అందరికీ నేను ఎక్కువ తిన్నట్టు కనపడతాను. అందుకని నువ్వు నేను తింటున్నట్టే మిడిల్లో ఒక స్పూన్ తిందువులే. మా తల్లే, ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చావో. ఐస్ క్రీమ్ తెచ్చి వాళ్ళ ముందు పెడతాడు. అమ్ము దాన్ని చూసి నేను మ్యాంగో చెప్పడం మర్చిపోయా, నువ్వు గుర్తు పెట్టుకొని తెచ్చావు, గుడ్ బాయ్ అంటుంది. అతను వెళ్ళపోతూ అభి వైపు జాలిగా ఒక లుక్ వేసి వెళ్ళిపోతాడు. తను ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని అని కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ తింటుంది. అభికి నవ్వొస్తుంది. ఈ అమ్మాయిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని. తననే చూస్తున్న అభితో అలా చూడకు, దిష్టి తగులుతుంది. కావాలంటే నువ్వు కూడా తిను, ఇదిగో ఈ కొంచెం మాత్రమే అంటుంది. తింటూ తింటూ డ్రెస్ మీద పడేసుకుంటుంది. అయ్యో ఉండు అని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తుంది. ఈలోపు అభి తన స్పూన్ అమ్మో స్పూన్ మార్చి పెడతాడు. తను వచ్చి ఏంటి అంతా తినేసావా అంటుంది. నీకు నమస్కారం తల్లి అంటాడు. తను ఐస్ క్రీమ్ తినకుండా స్పూన్ని నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంటాడు. ఏయ్ ఏంటిది, స్పూన్ తింటావా ఏంటి, ఐస్ క్రీమ్ తిను అంటుంది. తను నవ్వుతూ నాకు ఇదే టేస్ట్గా ఉంది అంటాడు. నీకు పిచ్చి పట్టింది, అయినా సర్లే మొత్తం నేనే తింటా హ్యాపీగా. ఇద్దరూ తినేసి బిల్ కట్టి ఇంటికి వచ్చేస్తారు. అభికి పార్లర్లో చేసింది గుర్తొచ్చి నవ్వొస్తుంది. తర్వాత అందరూ ప్రాక్టీస్లో పడిపోతారు. ఫ్రెషర్స్ డే వస్తుంది. అందరూ అరేంజ్మెంట్స్ బాగా చేస్తారు. ఒక్కొక్కరుగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. ఇంతలో అంకిత్ అరే అభి నెక్స్ట్ నీదే అంటాడు. తను అన్ని వైపులా చూస్తాడు. అమ్ము ఎక్కడ కనపడదు. బాగా కోపం వస్తుంది. మోసం చేసింది రాక్షసి అనుకుంటాడు. అంతే, ఒక్కసారిగా పెద్దగా క్లాప్ సౌండ్ వినపడుతుంది. అటువైపు చూస్తాడు. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటారు. తను క్రీమ్ కలర్ లెహంగా వేసుకొని స్టేజ్ పైకి వస్తుంది. తనను ఒక్కసారిగా అలా చూడగానే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఒక్కసారిగా అందరూ పెద్దగా అరుస్తారు. అమ్ము మైక్ తీసుకొని రెడీగా ఉంటుంది. అభి కూడా తన సాంగ్ స్టార్ట్ చేస్తుంది. అభి కూడా డ్యాన్స్ స్టార్ట్ చేస్తాడు. అమ్ము మనసులో చూస్తాడు, ఈరోజు నేను సాంగ్స్ పాడుతూనే ఉంటాను, ఎప్పటి వరకు డ్యాన్స్ చేస్తాడో చూస్తాను, లేకపోతే నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడా అని కావాలని సాంగ్స్ పాడుతూనే ఉంటుంది. అభికి అర్థమవుతుంది. సాంగ్స్ అయిపోగానే అభి వెళ్ళి అమ్ము చేతిలో మైక్ తీసుకొని విసిరేస్తాడు. అంకిత్కి సైగ చేస్తాడు. టైటానిక్ మ్యూజిక్ పెడతారు. అప్పుడు అభి అమ్ము చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని నడుం పట్టుకుంటాడు. ఏంటిది అంటుంది. షూ, సైలెంట్గా డ్యాన్స్ చెయ్యి. ఏంటి చేసేది, నాకు రాదు. పర్లేదు సైలెంట్గా ఉండు, నేను చేయిస్తా నీతో. అమ్ము నడుం మీద చేయి తీస్తే పడిపోతావు, నీ ఇష్టం. బాబోయ్ వద్దు, గట్టిగా పట్టుకో అంటుంది. వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. స్టేజ్ కింద ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు కూడా వీళ్ళలాగే ఒకరినొకరు పట్టుకొని ఊగిపోతూ ఉంటారు. చూడ్డానికి ఎంత బాగుంటుందో కదా. మ్యూజిక్ ఆగిపోతుంది కానీ అభి అమ్ము చూసుకుంటూనే ఉంటారు. అంకిత్ వచ్చి అభి అని గట్టిగా అరుస్తాడు. తను సిగ్గుపడుతూ అమ్మును చూస్తూ ఉంటాడు. అమ్ము గబగబా కిందకి వెళ్ళిపోతుంది. అందరూ అభి దగ్గరికి వచ్చి కాంగ్రాట్స్ చెప్తారు. ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది. అందరూ వీళ్ళ పేరు చాలా బాగుంది అనుకుంటారు. అమ్ము వాష్రూమ్ లోపల ఉంటే ఎవరో తెలియక గడిపెట్టేస్తారు. అమ్ము ఇంటికి వెళ్ళిపోయిందేమో అని స్వాతి, వరుణ్ వాళ్ళు వెళ్ళిపోతారు. అభి కూడా స్టార్ట్ అవుతాడు కానీ శరత్ కాల్ చేస్తాడు వచ్చేటప్పుడు అమ్ముని తీసుకురా అని. ఏంటి తను ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని. చాలాసేపు అయింది తను కనపడక అనుకుంటాడు. నేను తీసుకొస్తాను అంకుల్ అని చెప్తాడు. కాలేజ్ అంతా వెతుకుతూ ఉంటాడు, ఎక్కడా కనపడదు. ఇంతలో వాష్రూమ్ దగ్గర నుండి ఏడుపు సౌండ్ వినపడుతుంది. డోర్ తీయగానే అభిని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు చాలా భయమేసింది.
ఎంతసేపు పిలిచానో ఎవరూ తలుపు తీయలేదు. అసలే ఈ కాలేజ్లో దెయ్యం ఉందని అందరూ అంటూ ఉంటారు. నేను దెయ్యానికి ఫుడ్ అయిపోతానేమో అని భయమేసింది. నాకు తెలిసి దెయ్యాల టేస్ట్ అంతా చండాలంగా ఉండదు. అయినా ఓ పెద్ద ఫోర్స్ కొడతావుగా. ఏం పాపం దెయ్యాల దగ్గర నీ పొగరు చూపించలేకపోయావా? సర్లే ఇంకా వదులు తల్లి, ఎముకల్ని పిండి పిండి అయ్యేలా ఉన్నాయి. అబ్బా, ధృతరాష్ట్రుడి కౌగిల్లా ఉంది తల్లి. సరే వెళ్దామా ఇంకా? నేను డ్రెస్ మార్చుకోవాలి. ఇందాకటిది ఉందా? ఇప్పుడెందుకు? ఇంటికెళ్ళిన తర్వాత మార్చుకో. లేదు, నాకు కంఫర్ట్గా లేదు. ఇందాకటి నుండి గుచ్చుకుంటుంది. సరే పో, త్వరగా రా. రూమ్కి వెళ్ళి అరగంట అయినా రాదు. ఎంతసేపు నాకు ఆకలిగా ఉంది. వచ్చేస్తున్నా. ఇందాకటి నుండి అదే చెప్తున్నావు నువ్వు అని డోర్ ఓపెన్ చేస్తాడు. తను ఇంకా ఆ డ్రెస్లోనే ఉంటుంది. ఏంటిది? అరగంట నుండి ఇదే చెప్తున్నావు, ఇంకా ఏం చేయలేదా? అది ఏంటో చెప్పు. అది హుక్స్ చేతికి అందడం లేదు. దానికి అంతలా ఆలోచించాలా? అటు తిరుగు, నేను తీస్తా. అక్కర్లేదులే, పద వెళ్దాం. అభి బైక్ తీసుకొస్తాడు. ఆ డ్రెస్ చాలా హెవీగా ఉంటుంది. పాపం మోసుకుంటూ వచ్చి కష్టపడి బైక్ మీద కూర్చుంటుంది. తను బైక్ స్టార్ట్ చేస్తాడు. అవును, తెగ షో చేసావు. ఇంతకీ బైక్లో పెట్రోల్ ఫుల్గా ఉందిగా. అంతే, వెంటనే బైక్ ఆగిపోతుంది. కిందకి దిగి అమ్మా అమృత, తమరిది నోరా లేక తాటిమట్ట అంటాడు. ఏమైంది? తెగ షో చేస్తున్నావు. పెట్రోల్ అయిపోయింది మహారాణి. ఓ గాడ్, ఇప్పుడెలా? నాకు ఈ డ్రెస్ బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆపు, నీ డ్రెస్ కోలా. ఇప్పుడెలా వెళ్ళాలి? సరే, నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. ఈరోజు నేను ఫోన్ మర్చిపోయా. సంతోషం, ఈరోజు మనం రోడ్డు మీదే అనుకుంటా. బాగా చలిగా ఉంది కదా. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు. అంతలో ఒక తాగుబోతు గ్యాంగ్ వాళ్ళ వైపు వెళ్తారు. ఒకడు అమ్మాయి కత్తిలా ఉందంటాడు. అవును బ్రో, ఏం చేద్దాం పాపని? అందుకు అభి నవ్వుతూ, బాబు రౌడీ అన్నాయి. తను కత్తి కాదు, గుణపం. టచ్ చేయి దిగిపోతుంది. అప్పటికే తను అమ్మవారిలా ఊగిపోతూ, అభిని నన్ను గుణపం అంటావా అని కొడుతూ ఉంటుంది. అప్పుడు రౌడీలు, అమ్మో, మొగుడినే చూడకుండా అలా కొట్టింది, మన్ని చంపేస్తుందేమో, పదండ్రా అని పారిపోతారు. ఎవడ్రా మొగుడు అని డ్రెస్ పైకి పట్టుకొని వాళ్ళ వెనకే పడుతుంది. కొంచెం దూరం పరిగెత్తి అక్కడే రోడ్డు మీద కూర్చుంటుంది. అభి వచ్చి, ఏంటి అలసిపోయావా అంటాడు. తను తలెత్తి ఏడుస్తుంది. ఏమైందమ్మో? తను కాలు చూపిస్తుంది. అయ్యో, గాజు పెంకు గుచ్చుకుంది, ఉండు అని తన బైక్ దగ్గర వాటర్ బాటిల్ తెచ్చి కాలు శుభ్రంగా కడిగి కర్చీఫ్ కడతాడు. ఐఎమ్ సారీ, నా వల్లే ఇదంతా అంటాడు. ప్లీజ్ నువ్వు ఏడవకు, నాకు ఏడుపొస్తుంది. అమ్ముని ఎత్తుకొని అలా నడుస్తూ ఉంటాడు. తను మధ్యలోనే నిద్రపోతుంది. ఇంటికొచ్చేసరికి 2 అవుతుంది. వాచ్మెన్ చూసి డోర్ తీస్తాడు. ఏంటి, ఇంటికొచ్చేసామా? సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు పో. అభి శరత్కి కాల్ చేస్తాడు. మేము అర్జెంటు పని మీద వచ్చాము, రేపు ఈవినింగ్ వస్తాం. అప్పటి వరకు అమ్ముని జాగ్రత్తగా చూసుకో. సరే అంకుల్ అని ఫోన్ పెట్టేస్తాడు. పైన అమ్ము ఏం చేస్తుందా అని వెళ్తాడు. ఆ డ్రెస్తో ఇంకా కుస్తీ పడుతుంది. అని గబగబా వెనక నుండి వెళ్ళి హుక్స్ అన్నీ తీసేస్తాడు. ఏంటిది? లేకపోతే ఏంటి? ఎప్పటి నుంచి విసుగ్గా ఉంది. ఇప్పుడైనా డ్రెస్ మార్చుకో అంటాడు. బయటికి పో అని నెడుతుంది. కొంచెంసేపు తర్వాత ఫ్రెష్ అయ్యి కిందకు వస్తుంది. తను కూడా అప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాడు. అమ్మో, మీ డాడీ వాళ్ళు ఊరికి వెళ్ళారు, రేపు ఈవినింగ్ వస్తారంట. నన్ను నీకు తోడుగా ఉండమన్నారు. నాకు ఆకలిగా ఉంది అంటుంది. ఎప్పుడు చూడు తిండిగోలే నీకు అంటాడు. అలిగి పైకి వెళ్ళిపోతుంది. ప్లేట్లో అన్నీ నీట్గా సర్ది వేడివేడి బిర్యానీ తీసుకొని అమ్ము రూమ్కి వెళ్తాడు. అమ్ము మొహం తిప్పుకుంటుంది. అమృత గారు, క్షమించండి, వేడిగా ఉంది, తినండి. నాకేం వద్దు ప్లీజ్. అమృత, ఎంతసేపు బ్రతిమలాడించుకుంటావు? ఇటు తిరుగు. మూతి 3 వంకర్లు తిప్పుకుంది. నిన్ను ఇలా కాదు, నోరు తెరువు అని నోట్లో పెడతాడు. టేస్ట్ బాగుంటుంది. ఆకలిగా ఉంది కాబట్టి సైలెంట్గా తింటుంది. వాటర్ తాగించి ప్లేట్స్ అన్నీ కిందకి తీసుకెళ్తాడు. కొంచెంసేపు తర్వాత మిల్క్ తీసుకొస్తాడు. ఏంటిచి, నాకు అస్సలు ఇష్టం ఉండదు పాలంటే.
ఆంటీ చెప్పారు, కానీ నువ్వు మిల్క్ తాగాల్సిందే. డాక్టర్ చెప్పారట, నాకొద్దు, బయటకి జారుకుంటుంది. ఉండు ఉండు అని పట్టుకొని ఒకసారి టేస్ట్ చూడు, నచ్చకపోతే తాగకు. గ్లాస్ తీసుకొని కొంచెం తాగుతుంది. ఎలా ఉంది, బాగుందా? టేస్టీ. ఏం కలిపావు? బాదం పౌడర్, కాజు, బాదం నట్స్. సర్లే నువ్వు పడుకొని వెళ్తాను. వెళ్ళొద్దు, నాకు భయం. ఒక్కదాన్ని అంటే నేను కింద సోఫాలో పడుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు. వద్దు, ఇక్కడే ఉండు. నాకు అసలే దెయ్యాలంటే భయం. సరే అని తను బెడ్ మీద పడుకుంటుంది. అభి అమ్ము రూమ్లోని సోఫాలో పడుకుంటాడు. మధ్యలో ఏదో కల వచ్చి పెద్దగా కేక పెడుతుంది. అమ్మో ఏంటి, ఏమైంది? నన్నెవరో నల్లబట్టలు వేసుకున్న వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు అంటుంది. ఇక్కడెవరూ లేరు చూడు అంటాడు. లేదు, వాళ్ళు వచ్చారు అని భయపడుతుంది. తను బెడ్ మీద కూర్చొని సరే పడుకో అని తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. తను అభి ఒడిలో దిండు వేసి పడుకుంటుంది. ఇదేంటి అంటాడు. నీ కాళ్ళు చూడు, ఎముకలు తప్పితే ఏం లేదు, గుచ్చుకుంటున్నాయి. అమ్మని పోన్లే పాపం అని హెల్ప్ చేస్తుంటే షో చేస్తున్నావు. అమృతని చూస్తాడు. ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుందో. ఎవరూ చూడని యాంగిల్స్ చూశాను. నిజంగానే నువ్వు డిఫరెంట్, యూనిక్. తనకి నిద్రొచ్చి వెనక్కి తలపెట్టి సైలెంట్గా పడుకుంటాడు. మార్నింగ్కి అమృత అభి గుండె మీద తలపెట్టి 2 చేతులతో తనని పట్టుకొని ఒక కాలు అభి మీద వేసి పడుకుంటుంది. అభి అప్పుడే నిద్రలేస్తాడు. నిజంగానే తనది చిన్నపిల్లల మనస్తత్వం. అభి వాళ్ళ ఇంటికి వెళ్ళి రెడీ అయి వస్తాడు. శరత్ బెంగళూరులో ఒకరిని కలవడానికి వెళ్తాడు. ఒకరోజు ముందు తను ఆచూకీ కనుక్కోమని పెట్టిన మనుషులు ఫోన్ చేసి చెప్తారు. శరత్ ఇంకా మధు హడావిడిగా రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్తారు. శరత్ అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటి ఆడమనిషి శరత్ని చూడగానే అన్నయ్య అని పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకొని ఏడుస్తుంది. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన అన్న చెల్లెళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. తన కూతుర్ని వాళ్ళ కొడుక్కి చేయడానికి అడుగుతాడు. ఆమె సైలెంట్గా ఉంటుంది. ఏమా మాట్లాడవు? నాకు ఇష్టం లేదన్నయ్య. నా కొడుకు నా మాట జవదాటడు. ఈ విషయంపై అయితే ఇంకొకసారి ఇక్కడికి రావద్దన్నయ్య. ఇన్నేళ్లు మీకు కనపడకుండా తిరిగాము. ఇకపై కనపడకుండా ఉండడానికి ఏమైనా చేయగలను. వద్దమ్మా, నీ సంతోషమే మాకు కావాలి అని బాధతో బయటకు వచ్చేస్తారు. అమ్ము కిందకు వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచుతాడు. అమ్ము రా, ఆకలిగా ఉంది. ఏం టిఫిన్ ఈరోజు? ఉప్మా. బాబోయ్, నా లైఫ్లో బోరింగ్ టిఫిన్ అదే, నాకొద్దు. మరైతే నేను ఏం కావాలి? నాకు దోశ కావాలి. ఇంట్లో పిండి లేదు కదా. సరే బయటికి వెళ్ళి తిందాం పదా. నా కాలు నొప్పిగా ఉంది, నేను రాను. ఇప్పుడెలా అని కిచెన్లోకి వెళ్ళి బియ్యపిండి, గోధుమ పిండి, మైదాపిండి పిండిలా చేసి దోశ వేసి తీసుకొస్తాడు. ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్పు. వావ్, సూపర్గా ఉంది అని చెప్తుంది. అమ్మయ్య, నీకు నచ్చింది, అది చాలు తల్లి అంటాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం? కృష్ణుడి టెంపుల్కి వెళ్దామా? అబ్బో అవునా, తమరికి ఈ మంచి అలవాట్లు కూడా ఉందా? ఎక్స్ట్రాస్ వద్దు, వస్తావా? నన్ను వెళ్ళమంటావా? వస్తాను తల్లి, తమరు రెడీ అయ్యి రండి. లంగా ఓణి వేసుకుని వస్తుంది. ఎంత పద్ధతిగా ఉందో. అదే విడిగా అయితే సీలి రాకాసిలా ఉండేది. టెంపుల్కి వెళ్తారు. కృష్ణుడిని చూసి ప్రేమగా నవ్వుతుంది. ఏంటి నవ్వుతున్నావు? దండం పెట్టుకో. లేదు పెట్టుకోను. ఎందుకు? విగ్రహం ఎదురుగానే కూర్చొని చాలాసేపు చూస్తుంది. తర్వాత పక్కనే గార్డెన్లో ఉంటే అక్కడ కూర్చుంటారు. నువ్వెందుకు దండం పెట్టుకోలేదు? అన్ని టెంపుల్స్ ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయిపోయాయా? చెప్పు మరి. నాకు కృష్ణుడంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ హీ లవ్ హిమ్. మరి దండం అంటే నేను తనని చూడ్డానికి వచ్చాను, కోరిక కోరడానికి కాదు. కోరికలు కోరేవారు మాత్రమే దండం పెడతారు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ప్రేమని ఇస్తున్నా, తన నుండి ఆశించట్లేదు. సో నాకు కాకా పెట్టాల్సిన నీడ్ లేదు. నీకు లవ్ అంటే నచ్చదు అన్నావు, మరి ఇదేంటమ్మా? నాది ప్యూర్ లవ్. అవునా? నీ లవ్కి మిగతా వాళ్ళ లవ్కి తేడా ఏంటో? ఎవరైనా ఏం చూసి లవ్ చేస్తారు? పర్లేదు, నిజం చెప్పు. అందం, ఆకర్షణ, మంచితనం, తెలివితేటలు. ఓ, ఇవన్నీ ఉంటేనే లవ్వా? లేకపోతే కాదా?
ఈ ప్రపంచంలో ఎవడు ప్రేమించడానికి గల కారణాన్ని సూటిగా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా లవ్ చేయరు, టైంపాస్ లవ్. అందుకే నాకు వీళ్ళ లవ్ నచ్చదు. నాది వేరు. మరి నీ దృష్టిలో లవ్ అంటే? కృష్ణుడు ఎలా అయితే కుచేలుడిని తన స్నేహితుడిగా ప్రేమించాడో అంతే ప్రేమ కుచేలుడు కూడా కృష్ణుడి మీద చూపించాడు. అలాంటి లవ్ కావాలి. అదే నిజమైన లవ్. ఒక్క ముక్క అర్థం కాల. ఒక వ్యక్తిలో పాజిటివ్నే కాదు, నెగిటివ్లు కూడా లవ్ చేయాలి. నిజమైన ప్రేమ ఇలానే ఉంటుంది. అయినా నీలాంటి వాళ్ళకి అర్థం కాదు. నేనెవరికీ అర్థం కాను. ఆల్రెడీ చెప్పాను కదా, నేను సంథింగ్ డిఫరెంట్. నా అలా ఆలోచించడం కష్టం. నా అంచనాలని అందుకోవడం కష్టం. సరే పద, ఇక్కడ ప్రసాదం సూపర్గా ఉంటుంది. తన వెనకే వెళ్తాడు. కానీ బుర్రంతా తను చెప్పిన దాని గురించి. ప్రసాదం తిని రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తిని ఇంటికి వస్తారు. నేను చాలా టైర్డ్ అయ్యాను, వెళ్ళి పడుకుంటాను అంటుంది. అర్జున్ వాళ్ళు బయటకు వెళ్తారు. అభి సరాసరి వెళ్ళి షవర్ కింద కూర్చుంటాడు. ఈ అమ్మాయికి ఇంత మెచ్యూరిటీనా? ఇన్ని ఆలోచనలా? లవ్ గురించి ఎంత గొప్పగా చెప్పింది. పాపతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు. శరత్ ఇంటికి వస్తాడు. థ్యాంక్స్ అభి, అమ్మని జాగ్రత్తగా చూసుకున్నావు. అయ్యో అంకుల్, అలా అనకండి. మీరు బాగా టైర్డ్గా ఉన్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్ము నిద్రపోతుంది అంకుల్. నేను వెళ్తాను, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోవాలి. బాయ్. మెల్లిగా విషయం మర్చిపోవడానికి ట్రై చేస్తారు శరత్, మధు. ఇంతలో ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ వస్తాయి. అభి, అమ్ము, వరుణ్, స్వాతి, అను, రామ్, అర్జున్, సాయి, అంకిత్ అందరూ రాస్తారు. అభి ఫస్ట్ వస్తాడు. మిగిలిన అందరికీ మంచి మార్క్స్ వస్తాయి. అమ్ము మాత్రం జస్ట్ పాస్ అవుతుంది. తనేం పట్టించుకోదు. వరుణ్, స్వాతి, అను మాట్లాడుకుంటూ ఉండగా అంతలో అభి వస్తాడు. ఏంటి మీ ఫ్రెండ్ అమ్ము జస్ట్ పాస్ అంటగా అంటాడు అభి. అవును అభి, తనకు అసలు స్టడీ ఇంట్రెస్ట్ ఉండదు, ఎప్పుడూ క్లాసెస్ వినదు. పొగరు మాత్రం కావలసినంత చూపిస్తుంది అందరి దగ్గర. అర్జున్ అప్పుడే వచ్చి ఆ అమ్ము పరువు తీసేసింది. మన గ్యాంగ్లో అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి, తనకి తప్ప అంటాడు. ఒరే అభి, మనం తనకి కొంచెం దూరంగా ఉందాం, లేకపోతే మనం కూడా తనలా అయిపోతాం. నాకు మాత్రం సరదాన వాళ్ళ డాడీ అడిగారని, కానీ లేకపోతే నాకేంటి తనతో. ఇవన్నీ ఇప్పుడే వచ్చి చెట్టు పక్కన ఉంది వింటుంది. సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఇంటికొచ్చిన తర్వాత డాడీ మీకు నా మీద కోపంగా లేదా? ఎందుకురా? నాకు మార్క్స్ బాగా రాలేదుగా. తను నవ్వుతాడు. ఎందుకు డాడీ నవ్వుతున్నారు చెప్పండి. మార్క్స్ వస్తే ఒకేలా, రాకపోతే ఒకలా ఉండడానికి నేనేం బయటవాణ్ణి కాదు. అయినా నా కూతురు చదివినా చదవకపోయినా ప్రాబ్లం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ మార్క్స్నే కాదు. నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తుంది, కానీ ఫస్ట్ బెంచ్లో కూర్చుంటుంది. స్వాతి వాళ్ళు ఏంటి అక్కడ కూర్చుంది అనుకుంటారు. ప్రతి క్లాస్ వింటుంది, అన్నీ నోట్ చేసుకుంటుంది. లంచ్ బ్రేక్లో క్యాంటీన్కి వెళ్లకుండా బాక్స్ తెచ్చుకొని అదే తింటుంది. అభి వాళ్ళు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి వరుణ్, అమ్ము రాలేదా? వచ్చింది, కానీ లంచ్ బాక్స్ తెచ్చుకుంది, క్లాస్లోనే తింటుంది. అప్పుడు స్వాతి, తెలుసా అమ్ము, ఈరోజు ఫస్ట్ బెంచ్లో కూర్చుంది, క్లాసెస్ అన్నీ వినింది, తనకేదో అయ్యింది అంటుంది. అందరూ లంచ్ ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి బుక్స్ ముందేసుకొని అన్నీ ఒకసారి రివైజ్ చేస్తుంది. తనలో తాను ఓకే గుడ్, ఈ చేంజ్ కూడా బాగానే ఉంది అనుకుంటుంది. నెక్స్ట్ డే కూడా సేమ్ కాలేజ్ నుండి బయటకు వచ్చేసరికి బస్ పోతుంది. అభి అమ్ముని చూసిరా, నేను డ్రాప్ చేస్తాను అంటాడు. తన వైపు కూడా చూడదు. చాలాసార్లు అడుగుతాడు, కానీ మొహం కూడా చూడదు. ఇంతలో ఆటో వస్తుంది. ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. అభికి చాలా ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. తర్వాత రోజు బస్టాప్ దగ్గర ఒక బెగ్గర్కి కాళ్ళు కూడా లేవు. ఈడ్చుకుంటూ వచ్చి అమ్ముని పట్టుకుంటాడు. కాలితో విసిరి కొడుతుంది. అంతే. అల్లంత దూరంలో ఈ సీన్ చూసి వేగంగా వచ్చి బెగ్గర్ని లేపుతాడు అభి. తనకి డబ్బులిచ్చి రోడ్ దాటిస్తాడు. వచ్చి అమ్ముకి ఎదురుగా నిలబడతాడు. తను రెక్లెస్గా చూస్తుంది. చుక్కలు కనిపించేలా గట్టిగా చెంప పగలగొడతాడు. ఛీ,
ఛీ, నువ్వు అసలు మనిషివే కాదు. నీలాంటి వాళ్ళని చూడడం కాదు, పాపం అవుతుంది. ఇప్పుడు చెప్తున్నా, ప్రపంచంలో నిన్ను ద్వేషించినంత ఎవరిని ద్వేషించను. ఐ హేట్ యూ. చాలా రోజుల వరకు మాట్లాడుకోరు. అమ్మునే ఎవరితో మాట్లాడదు. ఎందుకురా అభి ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తావు? మనం ఉండేది ఇక్కడ కొన్ని నెలలే కదా, మనకెందుకు తన గురించి? వదిలేరా. లేదురా, నేను కొట్టినప్పుడు తను అస్సలు ఏడవలేదు. అదే చిన్న మాటన్నా మీద మీద కొట్టేది. నేను తనని కొట్టిన ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? తను ఏం ఆలోచిస్తుందో అర్థం అవ్వట్లేదు. అందరూ టూర్ వెళ్ళడానికి ప్రపోజ్ చేస్తారు. అయితే సెమ్ అయిపోయాక తర్వాత అని ప్రిన్సిపల్ కండిషన్ పెడతాడు. సెకండ్ సెమ్ చాలా త్వరగా గడిచిపోతుంది. ఎగ్జామ్స్ వస్తాయి. అందరూ బాగా రాస్తారు. అమ్ము అయితే చాలా బాగా రాస్తుంది. ఇంటికొచ్చి వాళ్ళ డాడీతో నేను బాగా రాశాను అని చెప్తుంది. చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది. కాలేజీ వెళ్ళగానే మార్క్స్ ఎన్ని వచ్చాయో చూసుకుందామని అమ్ముని క్యాబిన్కి రమ్మని ప్రిన్సిపాల్ చెప్తాడు. అభి కూడా ఉంటాడు. అందరూ ఏదో తింగర పని చేస్తుంటుందని అనుకుంటారు. అమృత నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. ఏమైంది సార్, మార్క్స్ తక్కువ వచ్చాయా? దీని పీత బ్రెయిన్కి ఎక్కువగా కూడా వస్తాయా? తక్కువే వచ్చాయంట. అందరికంటే ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ అంటాడు. అమ్ము డల్గా థ్యాంక్స్ అని చెప్తుంది. ఏంటి అంత డల్గా చెప్తావు? నువ్వు హ్యాపీగా లేవా? చదివాను, వచ్చాయి. గొప్పేముంది సార్. నేను వస్తాను సార్. ఈ పిల్ల ఇచ్చే ట్విస్టులకి జుట్టు ఊడిపోతుంది అందరికీ. అందరూ అభి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను బ్లాంక్ ఫేస్ వేసుకొని అందరికీ అమ్మో ఫస్ట్ వచ్చిందని చెప్తాడు. అందరూ నిజమా అంటారు.